సంక్షేమం ఉండాలి, కానీ సంక్షేమం కోసం అభివృద్ధిని ఆపకూడదు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఉన్న తర్వాతే నీకు సంక్షేమం లేకపోయినా పర్వాలేదు, అభివృద్ధి ఉంటే. ప్రతి వాళ్ళకి సంక్షేమం కూర్చుంటే నీకు అభివృద్ధి జరిగేది ఎప్పుడు? అభివృద్ధి జరిగితే మీకు అప్పుడు సంక్షేమం అనేది, సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది ఏమండి ఎవరిని కూర్చోబెట్టి అన్ని చేస్తామంటే కుదరదండి. వాడు కష్టపడాలి. ప్రతివాడు వచ్చి పుట్టి ప్రతివాడు ఉత్తగానే కుక్కడికి వచ్చి ఎత్తి తీసుకుందామని రకం ఉండకూడదు. అది నా అభిప్రాయం అండి. భారీ బహిరంగ సదస్సులో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, ఈయన కూడా మాట్లాడారు. గతంలో ఏదైతే ఉందో అభివృద్ధితో పాటు సంక్షేమం ఒక ఎత్తు అయితే, అందులోనూ సంక్షేమ పథకాలకు భారీ బడ్జెట్లు అవుతున్నాయి, స్టేట్ బడ్జెట్లు సరిపోవు, పద్దాక కేంద్రం ఆదుకోదు కదా అంటారు. ఖచ్చితంగా అర్థం. ఎగ్జాక్ట్లీ ప్రతిదానికి సంక్షేమం అంటే దాన్ని పెట్టుకుని మీరు ఉన్న ₹2 కూడా సంక్షేమానికి ఇస్తే నువ్వు అభివృద్ధి చేసేది ఎప్పుడు? ఇప్పుడు బ్రిడ్జీలు కట్టాలా, రోడ్లు వేయాలా, ఆ రోడ్లన్నీ చూడండి గుంటలు ఉంటాయి, బ్రిడ్జీలు పైలిపోతున్నాయి. ఎవరికి అంత సంక్షేమం ఇస్తుంది? వాళ్ళు వెళ్ళేది అట్లా, రోడ్డు మీద నడిచేది అట్లా. ప్రజల అవసరాలు కూడా చూడాలి కదా నువ్వు, ప్రజారోగ్యం చూడాలి కదా నువ్వు. ఓన్లీ సంక్షేమం మీద కాన్సన్ట్రేషన్ కాదు, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. విత్ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా సంక్షేమం వస్తుంది. నువ్వు దాన్ని ఇవ్వక్కర్లేదు, పని చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. అంతే తప్ప డబ్బుల కోసం నీకు కాదు కదా. అందుకని డెవలప్మెంటే మంచి ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి బాబుగారు ఏమంటున్నారంటే 18 నెలల్లో కూడా 2.66 లక్షల కోట్లు మనకి ఇప్పుడు వరకు అయినాయి సంక్షేమ పథకాలకి, డెవలప్మెంట్కి కానివ్వండి. సో ఇదే విధానంలో ముందుకెళ్తే కేంద్రం అప్పు ఇచ్చే సెక్షన్ లేవు కాబట్టి అందరూ అర్థం చేసుకోండి అని ఆయన చెప్తున్నారు. సార్ ప్రజలను అందరూ అర్థం చేసుకుంటున్నారు, బాగుంది. ఇప్పుడు అమరావతి రాజధాని అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది 10 ఏళ్ళ నుంచి సాగుతూనే ఉంది. అది ముందు అనుకున్నది ₹1 అనుకోండి, ఇవాటికి ₹10 అయింది. అది పోతూ పోయేప్పటికి ₹100 అవుతున్నది. అది ఎప్పటికి పూర్తయ్యేట్టు, అది దాని డెవలప్మెంట్ ఎప్పటికి వచ్చేటట్టు పోయి నువ్వు ఎవరైనా చేద్దాం అనుకుంటే సంక్షేమాలు ఏమో ఎక్కువైపోయినాయి. అది అసలు కన్నా వడ్డీ ముక్కు ఇది ఎక్కువైపోయింది, అక్కడ సంక్షేమాలు ఎక్కువైపోయినాయి. సో సంక్షేమాలు కంట్రోల్లో ఉండాలి. మరొకసారి అమరావతి రైతులు ఏమంటున్నారంటే, త్వరలో మాకు ఈ యొక్క పట్టా భూములతో పాటు భూములు ఎక్కడున్నాయో చూపిస్తే, ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ విధానంలో మేము 2వ దశకైనా సిద్ధం అంటున్నారు. ప్రభుత్వం ఇంకొంచెం ఇస్తే రేపు ఎయిర్పోర్ట్లు, భారీ స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, ఇవన్నీ కట్టడానికి ఆస్కారం. గతంలో వచ్చిన 33,000 ఎకరాలు అసైన్ భూములతో కలిసి 50,000 చిల్లర ఎకరాలు ఉన్నాయంట ప్రస్తుతానికి. మరి ఎలా ఒప్పిస్తారు? ఇంకా కావాలంటారు? ఎప్పుడు వీళ్ళ దగ్గర, ప్రజల దగ్గర, రైతుల దగ్గర భూములు సేకరించలేనా? దాన్ని డెవలప్ చేయరా? ఆ భూములు తీసుకుని ఎన్నాళ్ళు అయింది? దాని మీద కోర్టులో కూడా కేసులు కూడా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, నువ్వు ఉపయోగించలేదు. 10 ఏళ్ళ నుంచే బీడు పట్టారు ఆ భూమిని. అంతా పంటలు పట్టే పొలాలే కదా. అంటే అదంతా లాస్ అయిన ఇప్పుడు. అంటే ఒక విధంగా నీకు వచ్చే డబ్బు నువ్వు వదులుకున్నావు. సో డెవలప్మెంట్ చేయాలా, కానీ ఎప్పుడు ఫాస్ట్గా ఉండాలా. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫాస్ట్. అంతే తప్ప మీ దగ్గర మేము తీసుకున్నామంటే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో చేస్తామంటే కాదు. మరి దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదే విధానంలో మొన్న కోనసీమ జిల్లా పర్యటనలో కూడా మాట్లాడారు. 15 ఏళ్ళు సమయం ఇవ్వగలిగితే మేము ఏదైనా చేయగలం, ఉన్నపలంగా చేయాలంటే మాకు అవదు. అనేక సమస్యలు మాకు వారసత్వంగా వచ్చాయి గత ప్రభుత్వం నుంచి, ఇవన్నీ కూడా మేము తేల్చుకొని ముందుకెళ్లాలంటే మాకు 15 ఏళ్ళు కావాలంటున్నారు. ప్రజల నాడీ వేడి ఎలా ఉంది? ఈయన 15 ఏళ్ళు కావాలన్నారు. ఆ 15 ఏళ్ళు కాకపోతే ఇంకో 15 ఏళ్ళు అడుగుతారు. ఆ 15 కాకపోతే ఇంకో 15 ఏళ్ళు అడుగుతూ పోవడమే తప్ప మీకు ఎక్కడైనా డెవలప్మెంట్ కనపడిందా? మీకేమన్నా కనపడింది ఏమైనా ఉంటే చెప్పండి. అదేమిటి రాజధాని కడుతున్నాం, ఇది కడుతున్నాం అని చెప్తారు తప్ప అవి కూడా ఎంతవరకు వచ్చినాయి? బిల్డింగ్ కట్టిన సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారు, అది కట్టడానికి సంవత్సరం పట్టింది. ఏది వీళ్ళు వచ్చిన తర్వాత కూడా. ఆ తర్వాత మిగతా ఈ క్వార్టర్స్ కట్టేది ఎప్పుడు, కోర్టు కట్టేది ఎప్పుడు, ఈ రోడ్లు వేసేటప్పుడు, ఇదన్నీ ఎప్పుడు? నేను పెద్దానికి ఏమంటున్నారు? వాళ్ళకి సంక్షేమ పథకం ఇస్తారు, వీళ్ళ సంక్షేమ పథకం కానీ డబ్బులు లేవంటున్నారు. సంక్షేమ పథకాలు ఆపండి, ముందు డెవలప్మెంట్ చేయండి, తర్వాత పథకాలు. సూపర్ 6లో భాగంగా మరొకటి ఏదైతే నిరుద్యోగ వృత్తితో పాటు మహిళలకి ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామన్నారు. దీంతోపాటు ఈ డ్వాక్రా రుణాల మాఫీతో పాటు ఇంకా పెంచిస్తామంటున్నారు వచ్చే రుణాలు. ఇవన్నీ కూడా కొంచెం గందరగోళంగా ఉందంటున్నారు. సార్ కొంచెం ఈ యొక్క ఉచితాలను కట్టిపెట్టి కొంచెం ఫోకస్ అనేది రియల్ టైంలో చేస్తే బాగుంటుంది అంటారా, లేదా అర్హులకి ఇచ్చి కొద్దిగా సరిపెట్టచ్చు? అర్హులకి ఇచ్చారా? అర్హులు కాని వాళ్ళు ఎవరండి ఇక్కడ? అందరూ ప్రతివాడు నేను అర్హుడినే అంటాడు. మీరు ఎవరిని కాదనలేరు. సో ఎవరిని ఒప్పితే అది ఫస్ట్ అది కాదు. సంక్షేమ పథకాలు ఆపండి, కొంతకాలం ఆపేసి డెవలప్మెంట్కి ఎంజాయ్ చేయండి. ఇది డెవలప్మెంట్ చేస్తే ఏమన్నా రేపు పొద్దున మనం ఫ్యూచర్ జనరేషన్ అయినా కైసా డెవలప్మెంట్ అవుతారు. మనకి ఎటు లేదు, కైసా వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్ ఇవ్వండి. సో దీన్ని సంక్షేమ పథకాలు కాస్త కంట్రోల్ చేయాలండి. మాట్లాడే ప్రతిదీ వాడికి ఫ్రీ, వీడికి ఫ్రీ, అన్నీ ఫ్రీ ఇస్తుంటే వీడు ఏం చేస్తున్నాడు ఇంట్లో కూర్చుని? అది తప్పది. సార్ ఫైనల్గా ఒక మాట, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. రేపు జనవరి అనంతరం కూడా చూసుకుంటే మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? దాదాపు ఈ 18 నెలల పాలన కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు అంటున్నారు కాబట్టి ఎలా ఉంది? చూడండి,
ప్రజలు కూడా ఎలా ఉంటారంటే సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తారో వాడికి ఓటేద్దామని చూస్తారో తప్ప డెవలప్మెంట్ చేసేవాడికి ఓటేద్దామని ఎవరు అనుకోవట్లేదు. సో నా ఉద్దేశం అంటే ఎవరైతే డెవలప్మెంట్ చేస్తుంటారో వాడికి ఓటేయడం ఉత్తమని నా ఉద్దేశం. నమస్తే అండి. మేడం, ఎలా ఉంది కొత్త ప్రభుత్వ పరిపాలనలో మహిళా సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ ఉంది, అందులో కూడా మహిళలకు స్పెషల్ ఇంపార్టెన్స్ అంటున్నారు. ఇవి విధి విధానాలు ఎలా ఉన్నాయి, అందులో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? చాలా బాగుందండి. అందరూ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్త్రీలందరూ కూడా కదలలేని వాళ్ళు కూడా అందరూ ఈ ఉచిత బస్సు వల్ల ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, వాళ్ళ గమ్యాలు చేరుకుంటున్నారు. దీనివల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో చూసుకుంటే రేపు ఒక నెల పోతే కనుక మహిళలకు 1500 ఇస్తానన్నారు ఆడబిడ్డ నిధి కింద. అది కూడా ఇస్తే బాగుంటుంది అంటారు. అంటే సంవత్సరం బారు 18,000 ఏదో ఒక సేవింగ్స్ ఉంటుంది కదా, పిల్లల చదువులు కను లేకపోతే ఇంటి రెంట్లు కట్టుకోవడానికి ఉంటుందా? ఇస్తే కనుక అందరికీ సేఫ్గానే ఉంటుందండి. ఆడపిల్లలందరూ చక్కగా దానివల్ల ప్రయోజనాలు పొందుతారు. ఓకే. చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, నిత్యావసర సరుకుల ధరలతో పాటు సామాన్యుడికి ఎప్పుడు కూడా ఇంటి పన్ను కరెంటు బిల్లు ఇబ్బంది కాబట్టి ఎలా అనిపిస్తుంది? కొంచెం నిత్యావసర సరుకులు అంటే మీకు తెలియదు ఏముందండి, అన్నీ కొంచెం రేట్స్గానే ఉన్నాయి. కొంచెం అవి తగ్గితే కొంచెం బాగుంటుందని అందరికీ ఆనందపడతారు. మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే కొంచెం అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల కొంచెం తగ్గితే కనుక చాలా ఆనందపడతారు అందరూ. ఎలా ఉంది మేడం, అమరావతి పక్కనే కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా ఎలా అనిపిస్తుంది? కొంచెం డెవలప్ అయితే రేపు ఫ్యూచర్లో పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటారు. మరి చాలా ఆనందపడతారు కదండి, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. దానివల్ల పాపం పిల్లలందరూ చాలా సఫర్ అవుతున్నారు. అదే ఇక్కడిక్కడే అనుకో వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరం లేకుండా అందరికీ చాలా తల్లిదండ్రుల దగ్గరే ఉండి వాళ్ళందరూ జాబులు చేసుకుంటే వాళ్ళకి కొంచెం పిల్లలకు కూడా ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర. మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అడిగారు ప్రజల్ని. ఏమంటున్నారంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక 15 ఏళ్ళ సమయం ఇవ్వగలిగితే మాకు స్టాండర్డ్ డెవలప్మెంట్ చూపిస్తామంటున్నారు. కొంచెం చూడొచ్చు అంటారా? బాగా చేస్తే ఎవరు చేస్తే వారే కదండి, చక్కగా వారు పరిపాలించుకుంటే కనుక వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికీ. మనం చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఈ స్టేట్ డెవలప్మెంట్ ముందుకెళ్తుంది. విశాఖపట్నంతో పాటు అమరావతి డెవలప్ అయితే రేపు ఇండస్ట్రీస్ వస్తాయి అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఒక మెట్రోపాలిటన్ సిటీ అంటే పెద్దగా చూడొచ్చా మనం విజయవాడ? మరి అంతే కదండి, అందరూ చక్కగా ఆనందపడతారు. ఇక్కడంతా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటే ఇంకా వేరే ఊర్లు వెళ్ళవలసిన అవసరం ఉండదు ఎవరికి. చక్కగా అందరూ ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరే ఉండి పిల్లలు కూడా చక్కగా ఆనందపడతారు. ఎక్కడో ఉండి జాబులు చేసి పిల్లలు ఇక్కడ ఉండి వాళ్ళు వృద్ధ వయసులో వచ్చేసరికి వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా చాలా కష్టపడుతున్నారు. అది కాకుండా పిల్లలకి ఇక్కడే జాబులు వచ్చి ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఉంటే కనుక అందరూ సుఖపడతారు, చక్కగా పిల్లలతో ఆనందంగా ఉంటారు. రైతులు కూడా మరొకసారి మాకు భూ వివాదాలు పోతే కనుక అటుపక్క అమరావతిలో వాళ్ళు కూడా 2వ దశ ల్యాండ్ పూలింగ్ ఇస్తామంటున్నారు. స్పోర్ట్స్ సిటీతో పాటు అనేక మహానగరాలు కట్టడానికి అవకాశం ఉందంటున్నారు. ఈ విధానంలో ఇంకోసారి ల్యాండ్ పూలింగ్ చేయొచ్చు అంటారు? అది నేను చెప్పలేనండి, అది ఆ విషయం మటుకు నేను ఇంకా ఏమీ చెప్పలేము. విజయవాడ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి మేడం? రియల్ ఎస్టేట్ ఏమన్నా కొంచెం కదిలినట్టు అనిపిస్తుందా? అంటే వింటూ ఉంటారు కదా ఇక్కడ రేట్లు పెరిగినాయి, అక్కడ రేట్లు బాగానే పెరిగినాయండి. అన్ని విజయవాడ, అమరావతి, గుంటూరు అన్నీ బాగానే పెరిగినాయి. రేపు త్వరలో కూడా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. జనవరి అనంతరం ఎలా ఉంటుందంటారు? ఈ డెవలప్మెంట్ చూసారు కాబట్టి డెవలప్మెంట్ ఉంది కాబట్టి చక్కగా ఎన్నికలు అలా వేస్తే కనుక ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకే కదా ఓటు వేసేది ఎవరైనా సరే. ఎన్నికలు వచ్చినా ఎవరైతే రాజ్యాంగాన్ని పరిపాలిస్తారో ఇక్కడ ఇదంతా డెమోక్రసీ, అందువల్లే కొంచెం అందరికీ ఆనందంగా ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంది? 18 నెలల కొత్త ప్రభుత్వ పరిపాలనలో కూడా విశాఖపట్నంలో పెట్టుబడి సదస్సులు జరిగాయి, చాలామంది వస్తున్నారు అంటున్నారు. ఇటుపక్క ఏదైతే క్యాపిటల్ ఇన్కమ్ ఉంటేనే కనుక మనం ముందుకెళ్ళొచ్చు అనేది బాబు గారి వాదన. గత ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు 9 ఇచ్చాయి, ఇప్పుడు 6 పథకాలు ఉన్నాయి. ఎలా ఉంది, ఎలా జరుగుతుంది? సంక్షేమ పథకాలు అయితే ఇంతకుముందు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. డెవలప్మెంట్ సైడ్ అయితే అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసే అనౌన్స్మెంట్స్ కానీ అవి చూస్తుంటే చాలా ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నట్టు అయితే కనబడుతున్నాయి. రియాలిటీ ఎంతవరకు అవుతాయి అన్నది మనం కొంచెం ఇంకా టైం పడుతుంది అనుకుంటా. బట్ ఓవరాల్గా అయితే బెటర్గానే ఉంది న్యూ గవర్నమెంట్. చూసుకున్నట్లయితే ఒక పక్క ఈ ఉచిత పథకాలకి ఎక్కువ శాతం బడ్జెట్లు అవుతున్నాయి అంటున్నారు. 2.66 లక్షల కోట్లు 18 నెలల్లో అయినాయి అంటున్నారు. కొంచెం ఈ ఉచితాలకి ఏదన్నా కొంచెం ఆపిన అంటే కొంచెం అర్హులకి నిజమైన అర్హుల్ని ఒకసారి స్క్రూటనైజ్ చేసి ఇచ్చి మిగతాయి కొంచెం పక్కన పెడితే బాగుంటుంది. అంటే గతంలో ఇచ్చారు కాబట్టి ఇంక ఇవ్వక తప్పదంటారు. డెఫినెట్గా యాక్చువల్గా అలాగా స్క్రూటినైజ్ చేసి ఇవ్వటం వల్ల యాక్చువల్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ లబ్ధి అన్నది చేకూరుతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ అలా కంటిన్యూ చేసింది, వీళ్ళు కానీ ఇప్పుడు ఆ స్టాండ్ తీసుకున్నారనుకోండి డెఫినెట్గా వీళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు అయితే ఆ వేలో వెళ్ళరు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మీడియా ముఖంగా కొన్ని మాట్లాడుతున్నారు. విద్యా వైద్యం ఈ రంగాలు కొంచెం నిర్వీర్యమైనట్టుగా, ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్య బీమా అంటున్నారు, ఏప్రిల్ 1 నుంచి అమలు అంటున్నారు.
అనేక గృహాలు గతంలో మేము ఇచ్చిన బాండ్లు కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇస్తామంటున్నారు. ఇదంతా కొంచెం గందరగోళంగా ఉంది. సో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధానంలో ఇవి నిర్వీర్యం అయిపోతాయి. ఎందుకంటే సార్ మెడికల్ కాలేజీలు కానివ్వండి, విశాఖ స్టీల్ కానివ్వండి, ఇవంతా ప్రైవేటీకరణ అంటున్నారు. కొంతవరకు చేసి కంట్రోల్ మనం తీసుకోవడం బెస్ట్ అంటారు. ఒక 70% మన కంట్రోల్లో ఉంటుందా? ప్రైవేటీకరణకు వచ్చేవాళ్ళు మరి వాళ్ళ షరతులు ఉంటాయి కాబట్టి ఎలా ఉంటుందండి? ప్రైవేటీకరణకు వచ్చేపాటికి వాళ్ళ షరతులు ఉంటాయండి. మనం రెండూ చూడాలి. ఒకటి డెవలప్మెంట్ సైడ్ చూడాలి. ఈవెన్ ఇప్పుడు మనం ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తేనే డెవలప్మెంట్ అన్నది ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అకౌంటబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే. సో అది ఉండాలి. అదేవిధంగా పేదలు ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాటిని తీసుకునే విధంగా ఉండాలి యాక్చువల్గా. సో రెండు మేనేజ్ అవ్వాలంటే డెఫినెట్గా పీపీపీ అన్నది గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ నా వయసు చూస్తే. బట్ మనం వాళ్ళు ఎన్షూర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎటువంటి ఇంపాక్ట్ కాకుండా అవి ఎగ్జిక్యూట్ అవుతుంటే డెఫినెట్గా దట్ ఈస్ గుడ్ అప్రోచ్. డెవలప్మెంట్ అంశాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, మొన్న కోనసీమ జిల్లాలో పర్యటన నిమిత్తం కూడా మాట్లాడారు. ఒక 15 ఏళ్ళు సమయం ఇవ్వగలిగితే స్టాండర్డైజ్డ్ డెవలప్మెంట్ మీ చూపించగలమంటున్నారు. కొంచెం సమయం ఇవ్వచ్చా? ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది ప్రతి 5 ఏళ్లకి కూడా. మరి ఎలా ఉండదు? డెఫినెట్గా అండి ఇవ్వాలి. ఆ టైం అంటే 15 ఇయర్స్ అని అయితే నేను అన్నా, కానీ అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు ఒక షేప్ అన్నది మనకి బేస్ అన్నది క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. డెఫినెట్గా దాని బేస్ మీదుగా మనం నెక్స్ట్ టర్మ్ వాళ్ళకి ఇవ్వాలా లేదా అన్నది కన్సిడర్ చేసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాటలు ఏమంటున్నారంటే, ప్రస్తుతం రైతాంగం అనేది కొంచెం సంక్షోభంలో ఉంది. మొన్న ఈ 2 తుఫాన్ల ఎఫెక్ట్తో పాటు ఏదైతే గిట్టుబాటు ధరలు లేవు, రెండో చూసుకుంటేనే అరటి రైతులకి కేజీ వచ్చేతలకి ₹10 అంటున్నారు సార్. ఈ విధానాలన్నీ చూస్తే కొంచెం వాళ్ళని ఆదుకోవడంలో కొంచెం నిర్వీర్యమైంది, వ్యవస్థలో కూడా నిర్వీర్యం అవడంతో కొంచెం వెనకబడింది అంటారు. కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఈ యొక్క ఏదైతే ఉందో ఇన్సూరెన్స్లు అందితే కొంచెం మనకు చేకూరినట్టే రైతులకు లబ్ధి అంటున్నారు. ఏమంటారు? అవునండి. ఈవెన్ అంటే ఈ తుఫాన్లు కానీ ఇవి రావటం వల్ల చాలామంది పేదవారు మధ్యవాళ్ళు కొంచెం నష్టపోయారు. వాళ్ళ డెఫినెట్గా ప్రభుత్వం ఎంతో కొంత సహాయం అన్నది చేయాలి. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది కానీ ఇంకొంచెం ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పీపుల్ దగ్గర ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నది. సో దాన్ని రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ ట్రై చేయాలి యాక్చువల్గా. సో ఈ తుఫాను ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలు అన్నవి ఎవరు ఎక్స్పెక్ట్ చేసినవి కాదు. కాబట్టి ఇలాంటి వాటికి కూడా ఫండ్ ఎలకేషన్ అన్నది బడ్జెట్లో వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇంతకు ముందు కూడా ఉన్నది, దాన్ని యాక్చువల్గా కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మనలాంటి ఆంధ్ర లాంటి రాష్ట్రాలకి ఈ తుఫాను ఇలాంటివి అన్నది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఫండ్ అన్నది కొంచెం ఎక్కువ క్రియేట్ చేస్తే ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది సార్? అందులోనూ ప్రప్రథమంగా చూసుకుంటే డెవలప్మెంట్ కాన్సెప్ట్లు ఆల్రెడీ ముందడుగు పడినాయి అంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు. ఈ విధంగా చూసుకుంటే ఏదన్నా కొంచెం ఈ 18 నెలల్లో కానివ్వండి, ఈ కొత్త ప్రభుత్వాలు ఎన్డీఏ భాగస్వామ్యంలో వచ్చిన కూటమి ప్రభుత్వం రాగానే ఏదైనా రియల్ ఎస్టేట్ ఏమైనా కొంచెం కదిలినట్టు అనిపిస్తుందా? రియల్ ఎస్టేట్ వైజ్ అయితే అంత ఎక్కువ మూమెంట్ కనిపించట్లేదండి నాకు అనిపించినంత వరకు. ఎక్కడ కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు ఉన్నారు కానీ కొనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ రేట్స్ అన్నవి చెప్తున్నారు కానీ ఆ రేట్లలో యాక్చువల్గా ఎక్కడ సేల్ అన్నది జరగట్లేదు. బట్ స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో అయితే లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చే ముందు మేము రాగానే ఒక హైప్ క్రియేట్ చేసేస్తాము, రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అయిపోతుంది అన్న ఆ లెవెల్లో అయితే లేదు. కానీ బట్ దెర్ ఈజ్ ఏ ఇంప్రూవ్మెంట్. యాక్చువల్లీ మేబీ ఇంకొంచెం అడిషనల్ టైం పడుతుందేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫైనల్ క్వశ్చన్ సార్, చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే మున్సిపాలిటీకి సంబంధించి కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, జనవరి అనంతరం ఉంటుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలా ఉండబోతుంది? ఈ 18 నెలల పరిపాలన చూస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో హైప్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అంశాలన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రజలు. గ్రామాల్లో మైండ్ సెట్లు వేరుంటాయి, నగరాల్లో మైండ్ సెట్లు వేరుంటాయి ప్రజలవి. మరి ఎలా ఉండబోతుంది? నాకు అనిపించినంత వరకు అయితే ఈ 18 months సాటిస్ఫాక్టరీగానే ఉందండి. ఇట్ ఈస్ నాట్ బిలో సాటిస్ఫాక్టరీ ఆర్ ఆ రేంజ్ అయితే కనిపించట్లేదు. మినిమం సాటిస్ఫాక్షన్ అయితే కనబడుతుంది. మేబీ ఎక్స్పెక్టెడ్ లెవెల్ రీచ్ కాకపోవచ్చు కానీ బట్ మినిమం సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది అధికార పక్షానికి డెఫినెట్గా ఎడ్జ్ ఉంటుంది. నమస్కారం అండి. నమస్తే చెప్పండి. ఎలా ఉంది సార్ రాష్ట్రంలో? ఒక పక్కకు ఎన్డీఏ భాగస్వామ్యంలో కూటమి ప్రభుత్వం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, అప్పుడు వైఎస్ఆర్సీపీ.
సో సంక్షేమ పథకాల లిస్టులో వస్తే పారంపర్యంగా కొనసాగించక తప్పదు అనేది ఏ ప్రభుత్వం అయినా. మరి ఎలా ఉంది? అప్పుడు 9 అయితే ఇప్పుడు 6 పథకాలు. ఆయన ఎంతో ప్రయాసలు పడి అవి అందజేశారు. ఇప్పుడు ఈయన కూడా అదే అంటున్నారు. పర్లేదా? అన్నీ అందుకుంటున్నారా? ఇబ్బంది ఏమైనా ఉందా? మొదటి 1వ తారీఖు పెన్షన్ ఇవన్నీ మాకంటే పెన్షన్ మా ఆవిడికి వస్తూ ఉందండి. ఓకే. దానివల్ల ఇప్పుడు 4,000 తెచ్చి ఇచ్చారు కదా, దానివల్ల బాగానే ఉంది. రేషన్కి సంబంధించి ఏదైతే ఈ విధానం ఉందో రేషన్ డిపో విధానం ఏంటంటే మునుపు కొద్దిగా బాగా ఉండిందండి. డోర్ డెలివరీ ఇంటికి డోర్ డెలివరీ వచ్చేది. రెండోది ఏంటంటే కొన్ని వస్తువులు అదనంగా దొరికేది మాకు. కందిపప్పు కానీ పిండి కానీ ఇవన్నీ దొరికేది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఏమి దొరకట్లేదు మాకు. ఉట్టి బియ్యం మాత్రం ఫ్రీగా వేస్తున్నారు. ఇద్దరే కాబట్టి ఇద్దరికి ఫ్రీగా వేస్తున్నారు బియ్యం. అది ఏంటంటే ఇంటి దగ్గర కొద్దిగా డెలివరీ ఇచ్చే ఉంటే కొద్దిగా బాగుండదండి. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మన చంద్రబాబు గారు ఏమంటున్నారంటే 2.66 లక్షల కోట్లు ఇప్పుడు వరకు అప్పు అయింది 18 నెలల్లో కూడా. ప్రతి పథకానికి కూడా ఇంత వ్యయాలు అవుతున్నాయి. కొంచెం జనం కూడా చూసి ఆలోచిస్తే బాగుంటుంది. రెండోది ఏంటంటే ప్రతిదానికి కేంద్రం పైన ఆధారపడడంతో ప్రతిదానికి వాళ్ళు అప్పు ఇవ్వట్లేదు. అప్పు అనేది కాదండి, ఇదేంటంటే ఇది ప్రజల యొక్క బాగుగోగులు చూడడం అంటాడు ఇది. ఇప్పుడంటే మేమంతా ఏంటంటే మా వయసు అయిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోయి రేషన్ కొట్టు దగ్గర క్యూలు ఎక్కువైపోయి పెట్టే బదులు ఇది మనం మునుపు ఏంటంటే తీసుకొచ్చి మనకు ఆ వాడకి తీసుకొచ్చి ముందుకు నిలబెట్టి ఆ వాడలో వాళ్ళు మాత్రం ఒక 20 మంది 30 మంది ఉంటారు, వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, జనం గుంపుగా కూడిపోయి అక్కడ మాకు చాలా ఇబ్బందిగా పడుతుంది. అది ఒకటి. కొన్ని ఇదే విధానంలో మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న మీడియా ముఖంగా అన్నారు, ఏదైతే లేవలేని వాళ్ళు, ఈ వికలాంగులు లేకపోతే కొంచెం వయసు మీద పడిన వాళ్ళకి ఇది ఇబ్బందులుగా ఉంటాయి. అందులోనూ ఆరోగ్య విషయానికి వస్తేనేమో ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్యశ్రీ లేదు. ప్రజెంట్ ఏంటంటే వచ్చే ఏప్రిల్ నుంచి ఆరోగ్య బీమా పథకం ప్రతి మనిషికి ఒక కుటుంబానికి 25 లక్షలు అంటున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ బకాయిలు పట్టడంతో అది నిర్వీర్యమైంది. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నారు. ఇది కొంచెం ఇబ్బందేనా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్లో కొద్దిగా బాగా ఉండేదండి. ట్యాబ్లెట్లు అంతా బాగా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కేంద్రాల్లో వెళ్ళిపోయి ఈ హెల్త్ సెంటర్స్లో ఇప్పుడు పెట్టారు. మందులు అసలు దొరకట్లేదు సార్. బీపీ మందులు 3 నెలలుగా లేదు మాకు. మేమేమంతా ఏంటంటే మేము ఏదో ఆ పెన్షన్ పెట్టుకొని ఇది పెట్టుకుని తినేవాళ్ళం. మేము వెళ్ళిపోయి వేలు పెట్టి మందులు కొనలేం. ఈ మునుపు ఏంటంటే ఎంత అయినా ఇది షుగర్ ఇచ్చేవాళ్ళు, బీపీ ఇచ్చేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మందులు చాలా కొరతగా ఉంది. అది కొద్దిగా ఆలోచిస్తే కొద్దిగా బాగుంటుంది అనుకుంటా. ఎక్కువ శాతం మనకు వచ్చిన వైద్య కళాశాల కానివ్వండి, అనేక రంగాలు ప్రైవేటీకరణ అంటున్నారు. విశాఖ ఉక్కు కానివ్వండి, అప్పుడు మనకి మరి అడిగే హక్కు ఉండదు కదా చాలా వరకు. దానివల్ల ఏంటంటే ప్రైవేట్ వెళ్ళిన దానివల్ల ఏంటంటే ఇక్కడ అసర్ది చేయాల్సిన పనిలో మేంటంటే వచ్చే దీంట్లో కూడా ఈ వైద్య రంగానికి ఎక్కువ మేము ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. మాకు వచ్చేది పొడమ ఉన్నా కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బయట డాక్టర్ల దగ్గర వెళ్తే వాళ్ళు ఫీజులు అంటారు, 500 ముందు డబ్బులు అడుగుతున్నారు. అది ఎన్ని లేకుండా ఇది ఇంతకు మునుపు ఏంటంటే ఇక్కడ మనకి వైద్యం ఇది చాలా సౌకర్యంగా ఉండేది. అది కాకుండా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మీద పడకుండా సెంటర్లు పెట్టి ఏంటంటే కొద్దిగా ప్రజలకి చాలా సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు ప్రజల సౌకర్యం కొద్దిగా దెబ్బతిన్నట్టు అనిపిస్తుందంటే. ఎందుకంటే సామాన్యుడికి ఎప్పుడు కూడా నిత్యావసర సరుకు ధరలు, తర్వాత ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు ఎప్పుడు భారంగా ఉంటాయి సార్. ప్రస్తుతం ఈ 18 నెలలు దాటింది కాబట్టి ఎలా అనిపిస్తుంది? 18 నెలల్లో దాటిన తర్వాత కూడా ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఇదిగా ఆలోచించుకుంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందండి. ఇప్పుడు ఈ 18 నెలగానే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే ఇంతకు మునిపు ఏంటంటే ప్రజలకి కొద్దిగా కేర్ ఎక్కువ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏంటంటే చేసే అభివృద్ధి పథకాలను కూడా మన ప్రజల మీద ఇంకా కొద్దిగా కష్టం ఇప్పించాల్సిన ధోరణిలో పోతా ఉంది. కానీ మన సౌకర్యం చేసే దీంట్లో పోవట్లేదు. అంటే పక్కన అమరావతి ఎలాగో అభివృద్ధి చెందుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ ఏమైనా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది వచ్చి అడిగిన వాళ్ళే కానీ కొన్నోళ్ళు చాలా తక్కువ ఉన్నారంట. రియల్ ఎస్టేట్ కూడా చాలా కొద్దిగా మందంగానే ఉందండి. మునుపు వచ్చి అడిగేవాళ్ళు, ఇల్లంతా కొనేవాళ్ళు. ఇప్పుడు కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అంతా ఇది కూడా వ్యాపారాలు కూడా లేదు. ఇప్పుడు ప్రతి వ్యాపారం కూడా చాలా డల్గానే పోతా ఉందండి. కానీ
అత్యవసర సరుకులు మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వంకాయలు చూసుకుంటే, ఇప్పుడు నేను కూరగాయలకి వచ్చా, వంకాయలు చూసుకుంటే 60 రూపాయలు 70 రూపాయలు అన్నీ ఇంత పెరిగిపోతూ ఉంటే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఏంటంటే దళాళీ వ్యవస్థలాగా తయారైపోయింది. ఇప్పుడు రైతు బజార్ లాగా లేదు. ఇప్పుడు ఏంటంటే బయట వాళ్ళు కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్ముకునే అట్టు ఉంది, కానీ రైతులు మాత్రం ఎవరు ఇక్కడ వచ్చి అమ్మేటట్టు వాతావరణం కనపట్టలేదు. ఒక మాటలో సార్ లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి జనవరి అనంతరం కూడా. మరి ఎలా ఉండబోతుంది ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల మీద అంత ఫోకస్ ఉంటుందంటారో జనరల్గానే ప్రభుత్వాలకే ఉంటుందంటారు? ప్రజలు ప్రస్తుతం అంత సంతోషంగా లేదండి. ప్రజలు అంత సంతోషంగా లేదు. మాలాంటి వాళ్ళు ఇంకా వయసు అయిన వాళ్ళు ఇంకా మనం ఇబ్బంది పడాల్సిన వస్తుందేమో అని ఉన్నారు. అది గవర్నమెంట్ కొద్దిగా తీర్చుకుంటే ఇంకా బాగుంటుందండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.